డైరెక్టర్గా ఫస్ట్ మృత్యుంజయ్ ఈ సినిమా చేసినప్పుడు ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ చేయాలని ఎందుకు ఐడియా వచ్చిందండి? ఒక క్యూట్ లవ్ స్టోరీ లేకపోతే ఇలా అనుకుంటారు కదా, ఫస్ట్ డైరెక్షన్ అంటే ఎటు రిస్క్ తీసుకోకూడదు, ఆడియన్స్కి బాగా తొందరగా క్లిక్ అవ్వాలి ఇది అనుకుంటుంటారు. సార్ ఫస్ట్ ఇది నా ఫస్ట్ ఫిలిం కాదు సార్, సెకండ్ ఫిలిం. ఫస్ట్ క్యూట్ లవ్ స్టోరీ చేశాను, ఆడలేదు. సో ఓకే, మనకి ఇది రాదు, మనకి ఇది వల్ల కావట్లేదు అని చెప్పి నాకు ఏది కంఫర్టబుల్, నాకు ఏది వచ్చు, దిస్ ఇస్ ఐ నో థ్రిల్లర్స్, ఐ అండర్స్టాండ్ డ్రామా, ఐ అండర్స్టాండ్ ఎమోషన్స్. ఓకే, దీంట్లోనే కథ చేస్తాను. లవ్ స్టోరీ మనకు అంత కంఫర్టబుల్ కాదు, మనలో ఆ బోన్ లేదు, ఆ మైండ్ సెట్ లేదు, ఆ ఫనీ బోన్ కానీ ఆ రొమాంటిక్ బోన్ లేదు అని చెప్పి తెలుసుకుని రియలైజ్ అయ్యి ఈ సినిమాకి వచ్చాను. శ్రీ విష్ణు గారు కూడా ఇది కొత్త జానర్ కదా, ఎలా ఆయన్ని మీరు అనుకున్నారు అసలు? అంటే ఇట్లా ఐ డోంట్ అండర్స్టాండ్, కొత్త జానర్ కాదు ఈయనకి. హీస్ డన్ ఫిల్మ్స్ నో. ఇప్పుడు అప్పట్లో కూడా ఏముండేవాడు, ఇట్స్ నాట్ అ రామ్ కామ్, ఇట్స్ నాట్ అ ఫన్ ఫిల్మ్ కాదు, ఇట్స్ అ వెరీ ఇంటెన్స్ డ్రామా ఫిల్మ్. తిప్పరామీసం ఇస్ నాట్ దట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్, అండ్ అందులో చాలా ఇంటెన్స్గా ఉంటారు ఆయన. అండ్ లాట్ ఆఫ్ హిస్ ఫిల్మ్స్ అంటే లాస్ట్ 4-5 ఫిల్మ్స్ ఆయన కొన్ని కామిక్ ఆడేసేటప్పటికి ఇవన్నీ మొన్న వచ్చిన స్వాగ్ అండి. మొన్న స్వాగ్లో ఐ థింక్ హీస్ డన్ అ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్, అమేజింగ్ పర్ఫార్మెన్స్. సెకండ్ హాఫ్లో ఆ విభూది క్యారెక్టర్ కానీ లేకపోతే వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ చేస్తారు, ఆ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్, నాకు టక్కని పేరు గుర్తు రావట్లేదు. బట్ దోస్ క్యారెక్టర్స్ ఐ థింక్ ఫినామినల్ పర్ఫార్మెన్స్ అందులో ఆయన. ఈ టైటిల్ కొద్దిగా డిఫరెంట్గా ఉందండి, మృత్యుంజయ్ అంటే ఏంటి అది? ఆ టైటిల్ పెడతానికి ఏంటి రీజన్? నా డెఫినేషన్ ఆఫ్ మృత్యుంజయ్ అంటే చిరంజీవి అని కాదు. అంటే చిరంజీవి అంటే డెత్లెస్ అని కాదు, అందరికీ వస్తుంది, అందరూ పోతారు. కానీ దానికి భయపడి ఆగిపోయేవాడు కానీ, భయపడి వెనకడిగేసేవాడు కానీ, లేకపోతే రేపు వచ్చేస్తుంది కాబట్టి ఒక లైఫ్ ఆగిపోయింది, నేను ఓడిపోయాను అనేవాడు కాదు. వస్తుందని తెలిసినా సరే ముందుకు అడిగేసేవాడే మృత్యుంజయుడు. మృత్యుని జయించడం అంటే దాన్ని యాక్సెప్ట్ చేయటం, బికాజ్ ఇట్స్ ఇన్ఎవిటబుల్. అది దానికి రావడంతో దానికి ఆప్షన్ లేదు, దానికి అది వస్తుందని తెలిసినా ముందుకెళ్ళేవాడే మృత్యుంజయుడు. సో ఇట్స్ మోర్ ఆఫ్ అ డెఫినేషన్ ఆఫ్ అ హీరో డెఫినేషన్ ఇస్ మృత్యుంజయ ఫర్ మీ. మ్యూజిక్ డైరెక్టర్ మన కాలభైరవ్ అదరగొట్టేశాడు కదా అసలు, చాలా బాగా. అంటే ఆర్ఆర్ ఎలా వచ్చింది ఏంటి దీంట్లో అసలు మ్యూజిక్? సార్ ఒక థ్రిల్లర్కి బలం ద స్ట్రెంగ్త్ దట్ హీ హ్యాస్, దట్ ఫిల్మ్ హ్యాస్, అండ్ అన్నిటినీ సమకూర్చి ఒక ప్లేస్లో పెట్టేది ఒక మ్యూజిక్ అండి, స్పెషలీ ఫర్ థ్రిల్లర్స్ మ్యూజిక్. అండ్ ఐ థింక్ కాలభైరవ్ హ్యాస్ డన్ అ బ్రిలియంట్ జాబ్, అదరగొట్టేశాడు. అంటే హీస్ డన్ సచ్ అ బ్యూటిఫుల్ జాబ్. కొన్ని సీక్వెన్సెస్ అయితే ఇట్స్ నాట్ అబౌట్ కట్టి కొట్టేసి, ఇట్స్ నాట్ అబౌట్ హైప్ అండ్ ఆల్ ద స్టఫ్, ఆర్ఆర్ కొట్టి హీరోని ఎలివేట్ చేయటం, యాక్షన్స్ ఎలివేట్ చేయటం కాదు. ఈ సీన్కి ఇంతే కావాలి, ఇంతే ఇస్తా, ఇలాగే ఉంటుంది, అండ్ ట్రస్ట్ మీ యుల్ ఎంజాయ్. అంటే ఆ థ్రిల్ మూమెంట్ని అది చూడక మన హై రాకూడదు, ఇది రాకూడదు, ఆ థ్రిల్ ఫీల్ అవ్వాలి. ఆ థ్రిల్కి ఎంత పొటెన్సీ ఉండాలో అలాంటి సీక్వెన్సెస్కి ఎలా ఉండాలో ఇచ్చాడు. ఎక్కడైతే మనకి ఆడియన్స్ హ్యావ్ టు గెట్ దట్ అడ్రినల్ రష్ కావాలో అక్కడ ఇచ్చాడు. ఐ థింక్ ఇట్స్ డన్ అ ఫినామినల్ జాబ్, చాలా బాగా ఇచ్చాడు. సో హ్యాపీ. ఇందులో ఎన్ని సాంగ్స్ ఉన్నాయండి మొత్తం? 2 సాంగ్స్ ఉన్నాయండి. ద 2 సాంగ్స్ ఒకటి ఆల్రెడీ రిలీజ్ చేసాం, ఇంకోటి 1-2 డేస్లో రిలీజ్ అవుతుంది. బట్ దెన్ సినిమా చేసే ప్రాసెస్లో అంతా దాంట్లో వీ యాక్చువల్లీ హ్యావ్ లిరికల్ ఉట్టి మాంటాజెస్ మీద, సినిమా మీద లిరికల్ వచ్చే. వి స్టిల్ కంటెంప్లేటింగ్, నిన్నే మాట్లాడుకుంటున్నాం, చూద్దాం ఇఫ్ యూ కెన్ రిలీజ్ దట్ అని చెప్పి. వి స్టిల్ నాట్ ష్యూర్ ఇట్, కానీ ఆన్ పేపర్ అయితే 2 సాంగ్స్.